దాడులు చేశారు మనం చూసాం. శశి సార్, మీ వాయిస్ తీసుకునే ముందు ఒకసారి పైడి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సో తెలంగాణ అంటే శాంతి సామరస్యానికి ప్రతీక అనుకుంటే ఇప్పుడు ముంబై లాంటి దాడుల్ని ఇక్కడ చూస్తున్నాం. డాన్లు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అందులోనూ ఒక మాజీ ఓఎస్డీ ఎంత అరాచకానికి పాల్పడ్డాడో చూసాం. ఏంటి వ్యవస్థల్లో లోపం ఉందా? వ్యవస్థలనే వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారా? మీ కమెంట్స్ ఏంటి? నేను చూడలేగానే విజువల్స్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అది సహజం కదా. ఇంతకు ముందు కూడా 60 ఏళ్ళ తెలంగాణ అంతా నక్సలైట్లతోని, బాంబులతోని, బ్లాస్టింగ్లతోని రాష్ట్రాన్ని అంతా కుప్ప చేసినారు. ఇప్పుడు ఇది ఒక రకం, అభివృద్ధి కాకముందు ఒక రకము, అభివృద్ధి అయినాక ఒక రకము. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలంటే ఇట్లనే ఉండేది. అంటే కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్తగా బుద్ధుడు వెళ్ళిన రాజ్యం లాగా, శాంతి వెళ్ళిన రాజ్యం లాగా ఫీల్ అవసరం లేదు. కాంగ్రెస్ అంటేనే కరడు కట్టిన కసాయి పార్టీ, అన్ని రకాల ఫ్రీడమ్ అందరికీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంతకన్నా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేం. రాష్ట్రంలో అది ఒకటే కాదు, రకరకాల శాంతి భద్రతలు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని రకాలుగా విచ్చలవిడిగా దౌర్జన్యపూరితంగా జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్ల అవినీతి ఒకవైపు, కబ్జాలు ఒకవైపు, 22 బ్లాక్ మెయిల్ ఒకవైపు, హైడ్రాలు ఒకవైపు, రకరకాలు ఒక్కటే అంటే మొత్తం ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఇట్లా మంటలు పెట్టినట్టు పెట్టిరు తెలంగాణ మొత్తం. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడున్న వ్యాపారస్తులే ముందుకు రాని పరిస్థితి. ఇక విదేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంటుందా? సో వీళ్ళని అణిచివేయాల్సిన బాధ్యత అందరిపైన లేదా? ప్రభుత్వాలపైన, పోలీసులపైన? అంటే విదేశాల నుంచి వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి పోయిన అవినీతి సొమ్ము తీసుకొచ్చుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ. వాళ్ళు ఏదైతే ఇక్కడ అవినీతి చేసిన 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయో దానికి ఏదో ఒక రకంగా వాళ్ళ మనుషులతోని ఈ రకంగా తెప్పించుకుంటూ ఏదో షెల్ కంపెనీ కదా. మొన్న నిన్నేదో ఆమె సుష్మిత గారు అన్నట్టు మన అంటే సొంత తమ్ముడికి 200 కోట్లు ఇచ్చింది ఏం చెప్పలేదు, మరి వాళ్ళే చెప్తున్నారు. మా మంత్రి గారి కుమార్తె రకరకాలు వాళ్ళ దాంట్లో చెప్తున్నారు. ఇప్పుడు ఏదో 22 వేలాది కోట్ల అవినీతి జరిగిందంటే వీళ్ళు చెప్తున్నారు. ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని. మొత్తం దొరికినోడు దొరికినట్టు దోసుకుంటున్నారు హైదరాబాద్ తెలంగాణని. 10 ఏళ్ల నుంచి ఆకలి ఒకవైపు, 10 ఏళ్ళు మొత్తం ఎండిపోయినరు. ఇప్పుడు దొరికినోడు దొరికినట్టు దోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి కుటుంబము, అవి ఆ డబ్బులే అక్కడ విదేశాలకు పంపించి రూటింగ్ చేయటం. ఇది ఒకటి. మీరు అన్నట్లు ఇక్కడే రాడు ఈసారికి ఇలా చూసి, ఇంకా అక్కడేమత్తాడు? ఏం గ్రౌండింగ్? భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది? ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతుందా? భరోసా పక్క. ఈరోజు రైతుల పక్షాన ఇలా వాటి కొట్లాడుతున్నాం. మేము వెళ్ళిన తర్వాతనే కదా కలెక్టర్లు, ఆర్టీ వాళ్ళందరూ మార్కెట్లోకి వచ్చారు, రైతులకు లారీలు అరేంజ్ చేశారు. మేము వెళ్ళిన తర్వాతనే కదా ఫీజు రీంబర్స్మెంట్ కొద్దిగా గొప్ప ఇస్తున్నారు. మేము ధర్నాలు చేసిన తర్వాతనే కదా ఎంప్లాయీస్ కు బకాయిలు విడుదల చేస్తున్నారు. ఇట్లా ప్రతి మహిళల పట్ల కావచ్చు, రైతుల పట్ల కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగ కావచ్చు, ప్రతి సమస్య మీద ఈ తెలంగాణ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే అవినీతి ప్రభుత్వము, అరాచక ప్రభుత్వం నడుస్తుందో దాన్ని గద్దెదించే వరకు తెలంగాణ ప్రజల వైపు నిలబడతాము, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడతాము, ప్రజాక్షేత్రంలో యుద్ధం రాజేస్తాము. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. శేష